ఛానలుకి స్వాగతం. మన జీవితంలో కొన్నిసార్లు అర్థం కాని అద్భుతమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో సడన్ గా పూల పరిమళం రావటం, పక్షులు తిరగటం, దేవుడి ఫోటో దగ్గర దీపం అకస్మాత్తుగా ఎక్కువగా వెలగటం, లేదా మన మనస్సుకు అనూహ్యమైన ప్రశాంతత కలగటం వంటి విషయాలు జరిగితే చాలామంది దాన్ని యాదృచ్ఛికం అని తీసుకుంటారు. కాని భక్తి ఉన్నవారికి అవి యాదృచ్ఛికం కావు. అవి దేవుడి మహిమల యొక్క సంకేతాలు. దేవుడు మనిషికి నేరుగా కనిపించకపోయినా తన సన్నిధిని తెలియజేయటానికి చిన్న చిన్న సంకేతాలు ఇస్తాడు. ఆ సంకేతాలను గమనించేవారు ఆయన ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పుడు అలాంటి 10 ముఖ్యమైన సంకేతాలు చూద్దాం. ఈ సంకేతాలు కనుక మీ ఇంట్లో కనిపిస్తే దైవకృప మీ గృహంపైన స్థిరంగా ఉందని, దేవుడి మహిమలు మీ ఇంట్లో ఉన్నాయని మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దేవుడి మహిమ మీ ఇంట్లో ఉంటే కనుక మీకు కనిపించేటటువంటి మొదటి సంకేతం పూల పరిమళం స్వయంగా రావటం. ఎప్పుడైనా సరే ఏ పువ్వు దగ్గర లేనప్పుడు కూడా దేవాలయం లాంటి సువాసన ఇంట్లో పాకిపోతే అది లక్ష్మీదేవి కాని లేదా విష్ణుమూర్తి సన్నిధిని సూచిస్తుంది. ఈ పరిమళం కేవలం గంధం కాదు, ఇది పరమాత్మ శక్తి యొక్క ప్రవాహం. పరిమళం రావటం అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిందని అర్థం. అటువంటి ఇంట్లో తగువులు తక్కువగా ఉంటాయి, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో కనుక ఎటువంటి పువ్వులు లేకపోయినా అకస్మాత్తుగా పూల పరిమళం కాని గంధం యొక్క సువాసన కాని వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి లేదా విష్ణుమూర్తి మీ ఇంట్లో కొలువుతీరి ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే రెండవ సంకేతం వచ్చేసి పక్షులు ఇంటి లోపలికి రావటం. పక్షులు అనేవి ప్రకృతిలో దేవుడి యొక్క దూతలు. గుర్ర పక్షులు కాని, గువ్వలు కాని, చిలుకలు కాని, కొన్నిసార్లు పావురాలు కూడా మీ ఇంట్లోకి వచ్చి కాసేపు తిరిగి వెళ్లటం. ఈ విధంగా జరుగుతూ ఉంటే కనుక ఇది దైవకృపకు సంకేతం. ప్రత్యేకంగా గువ్వ కాని లేదా చిలుక కాని ఇంట్లోకి వస్తే అది శుభవార్త రాబోతుందని సూచిస్తుంది. పావురం వస్తే కనుక శాంతి, సమృద్ధిని సూచిస్తుంది. దేవాలయాల దగ్గర పావురాలు ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే ప్రధానమైన కారణం. అవి పవిత్ర శక్తి ప్రదేశాల్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ఈ విధంగా పక్షులు మీ ఇంట్లోకి రావటం తరచుగా జరుగుతున్నట్లయితే దేవుడి మహిమ మీ ఇంట్లో ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మూడవ సంకేతం వచ్చేసి దీపం స్వయంగా వెలగటం లేదా దీపం ఎక్కువసేపు మినగటం. మీరు దీపం వెలిగించిన తర్వాత అది సాధారణం కంటే కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే, లేదా ఎవరూ తాకకపోయినా దీపం మళ్లీ వెలిగిపోతే అది దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు అనటానికి సూచన. దీపం అనేది అగ్నితత్వానికి సూచిక. అగ్నితత్వం దేవుడి యొక్క ఉనికిని తెలియజేస్తుంది. అందుకే పూర్వీకులు ఏం చెప్పారంటే, దీపం వెలిగించే ఇంట్లో దురదృష్టం నిలవదు అని. ప్రతి ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించటం అలవాటు చేసుకుంటే ఆ ఇంట్లో శాంతి మరియు ఐశ్వర్యం నిలకడగా ఉంటాయి. అలాగే నాల్గవ సంకేతం వచ్చేసి దేవుడి ఫోటోలు లేదా మూర్తుల దగ్గర కాంతి తళుకులు కనిపించటం. కొన్నిసార్లు మనం ఏం గమనిస్తామంటే, దేవుడి ఫోటోపై సడన్ గా వెలుగు కాంతి పడినట్లుగా అనిపిస్తుంది, లేదా గోల్డ్ లైటింగ్లా మెరుస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతం. దేవుని శక్తి ఆ ప్రదేశంలో పనిచేస్తుందని దీనికి అర్థం. ఇలాంటి ఇంట్లో చెడు శక్తులు అనేవి ఉండవు. మీ ఇంట్లో దేవుడి మహిమలు కనుక ఉంటే ఈ విధంగా దేవుడి ఫోటోలపై కాని లేదా మూర్తుల దగ్గర కాని కాంతి తళుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే 5వ సంకేతం వచ్చేసి స్వప్నాలలో దేవుడి దర్శనం కాని లేదా దేవాలయాలు కనిపించటం. ఇంటి పాజిటివ్ ఎనర్జీ శుభంగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారికి స్వప్నాల్లో దైవ దర్శనాలు వస్తాయి. కొందరికి వెంకటేశ్వర స్వామి, కొందరికి అమ్మవారి ముఖం, మరికొందరికి దీపాలు లేదా దేవాలయాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దేవుడి యొక్క పిలుపులు. ఆయన మీపై దృష్టి ఉంచాడని సూచించే సంకేతాలు ఇవి. స్వప్న దర్శనం అంటే దైవబంధం బలపడుతుందని అర్థం. ఇక 6వ సంకేతం వచ్చేసి ఇంట్లో అకస్మాత్తుగా శాంతి వాతావరణం ఏర్పడటం. కొన్నిసార్లు ఇంట్లో చాలా టెన్షన్స్ ఉంటాయి, కలహాలు ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే తగువులు జరుగుతూ ఉంటాయి. కాని ఒక్కసారిగా ఎవరూ చెప్పకపోయినా అంతా సర్దుబాటవుతుంది. ఇది కేవలం మనిషి యొక్క ప్రయత్నం కాదు, ఇది దేవుడి యొక్క దయ. ఇంట్లో శాంతి కలగటం అనేది ఆత్మశాంతి లభించిన సంకేతం. అటువంటి ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా కాని అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి. ఈ విధంగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూస్తున్నట్లయితే, అంటే ఇదివరకు చాలా తగ్గువులు ఉండేవి, కాని ఈ మధ్య గొడవలు జరగటం లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటున్నారు, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు.
ఈ విధంగా కనుక జరుగుతూ ఉంటే దేవుడి మహిమ మీ ఇంట్లో ఉందని, ఆ దేవుడి యొక్క దయ మీతో పాటు ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే 7వ సంకేతం వచ్చేసి చిన్నపిల్లలు దేవుడి ఫోటో ముందు నవ్వటం కాని లేదా చేతులు ఊపటం కాని. చిన్నపిల్లలు చాలా పవిత్రమైన ఆత్మలు. వాళ్ళు మనం చూడలేని దైవ శక్తులను సులభంగా గుర్తిస్తారు. పిల్లలు దేవుడి ఫోటో కాని లేదా విగ్రహం ముందు నవ్వితే కనుక, అలాగే చేతులు ఊపితే కనుక, లేదా అటువైపు తల తిప్పి చిరునవ్వు చిందిస్తే కనుక అది దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు అనటానికి సూచన. ఇది పవిత్రత ప్రవేశం అనే సంకేతం. అలాగే 8వ సంకేతం వచ్చేసి ఇంట్లో అర్థం కాని సుఖమయ పరిమళం కాని లేదా వాతావరణం మారటం కాని. కొన్నిసార్లు ఉదయం లేవగానే మనకు ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇంట్లో వాతావరణం అంతా కూడా తేలికగా అనిపిస్తుంది. గాలి శుభ్రంగా ఉంటుంది. ఇది కేవలం ఫ్రెష్ గాలి వల్ల మాత్రమే కాదు, ఇది దైవశక్తి ప్రవేశం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు మనసు తేలికగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సంకేతం మీకు అనిపిస్తే అంటే ఈ విధంగా మనస్సు హాయిగా ఉంటుంది. అలాగే మీకు చల్లటి గాలి రావటం, ఉదయం లేవగానే కొత్త ఉత్సాహంతో మనస్సు నిండిపోవటం, మనస్సంతా కూడా చాలా తేలికగా అనిపించటం, ఈ విధంగా జరుగుతూ ఉంటే కనుక దేవుడి మహిమలు మీ ఇంట్లో ఉన్నాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది దానికొక సంకేతం. అలాగే 9వ సంకేతం వచ్చేసి దేవుని నామస్మరణ లేదా మంత్రధ్వని వినిపించటం. ఎవరూ పాటలు పెట్టకపోయినా ఎక్కనుండో మృదువైన భజన సౌండ్ కాని, శంఖం లేదా గంట ధ్వని కాని వినిపిస్తే ఇది చాలా గొప్ప దైవ సంకేతం. ఇలాంటి సందర్భాల్లో మీరు భయపడకుండా గమనించి నమస్కరించాలి. అది దేవుడు మీకు నేనున్నాను భయపడకు అని చెప్పే విధానం. ఈ విధంగా మీకు ఎక్కనుండో భజన సౌండ్ కాని, శంఖం యొక్క శబ్దం కాని, గంట ధ్వని కాని వినిపిస్తే భయపడకుండా మీరు ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోండి. భగవంతుడు మీకు నేనున్నాను అని చెప్పటానికి ఈ సంకేతాన్ని చూపిస్తాడు. అలాగే 10వ సంకేతం వచ్చేసి కలల్లో పూల వర్షం కాని, దీపం వెలుగు కాని లేదా నదులు కనిపించటం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు అది చాలా శుభసూచకం. పూల వర్షం అంటే దేవతల యొక్క ఆశీర్వాదం, దీపం వెలుగు అంటే జ్ఞానం, మార్గదర్శకత్వం, నీటి ప్రవాహం అంటే జీవితంలో కొత్త మార్గం తెరుచుకోవటం. ఇవన్నీ కూడా దైవశక్తి మీతో ఉందని సూచించే స్వప్నాలు. అలాగే 11వ సంకేతం వచ్చేసి ఇంట్లో ఎప్పుడూ కూడా భక్తి వాతావరణం ఉండటం. ఎప్పుడూ మంత్రాలు, భజనలు లేదా సాత్విక ఆలోచనలు ఉండే ఇల్లు అది దేవుడి ఇల్లు లాంటిదే. అటువంటి చోట చెడు ఆలోచనలు నిలవవు. దేవుడు ఎక్కడ ప్రేమ, శాంతి, భక్తి ఉంటుందో అక్కడే నివసిస్తాడు. అందుకే ఇంట్లో ప్రతిరోజు ఒకసారి ఓం అని కాని లేదా ఏదైనా మంత్రం జపించటం చాలా శుభం. అలాగే మరొక సంకేతం వచ్చేసి పూజా సమయం దగ్గర కాంతి పెరగటం లేదా దీపం మెరగటం. దేవుడి ఉనికి ఉన్న ఇంట్లో పూజా సమయానికి సహజంగానే శక్తి పెరుగుతుంది. మీరు గమనిస్తారేంటంటే గంట మ్రోగించే సమయంలో గది ప్రకాశంగా మారుతుంది, దీపం చక్కగా వెలుగుతుంది. ఇది దేవుడు ఆ పూజను స్వీకరించాడని అర్థం. ఈ విధంగా దేవుడి మహిమ మీ ఇంట్లో ఉంటే కనుక ఇటువంటి కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. ఈ సంకేతాలన్నీ కూడా మనకొక సందేశాన్నిస్తాయి. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు, కాని మనం గమనించటానికి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. దేవుడు మనల్ని తన సన్నిధి ద్వారా, వాతావరణం ద్వారా, సంకేతాల ద్వారా గుర్తు చేస్తాడు. మనం కూడా ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి దేవుడి నామస్మరణ చేస్తే ఆ దైవకాంతి ఎప్పటికీ మన ఇంట్లో వెలుగుతుంది. దేవుడు మనలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన ఆలోచనల్లో ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. భక్తి, ప్రేమ మరియు కృతజ్ఞతతో ఉండే ప్రతి ఇల్లు కూడా దేవుడి యొక్క ఆలయమే. చూశారు కదా ఫ్రెండ్స్, దేవుడి మహిమలు ఉన్న ఇంట్లో ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.